తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. నామినేషన్ల స్వీకరణలో రెండో రోజు 7,403 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈవేళ నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ పొత్తులు పొడుస్తున్నాయి. హైకమాండ్ స్థాయిలో పొత్తులపై ఎటూ తేల్చని ప్రధాన పార్టీలు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ పొత్తులపై నిర్ణయం తీసుకుంటున్నాయి. అధికార పార్టీ కొన్ని చోట్ల సిపిఐతో, ఇంకొన్ని చోట్ల సిపిఎంతో జట్టు కడుతోంది. బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీజేపీతో, ఇంకొన్ని చోట్ల సిపిఎం, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటోంది. కాగా ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న మజ్లిస్, ముస్లిం మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు బోధన్, బైంసా లాంటి మున్సిపాలిటీలపై కన్నేసింది. ఎప్పట్లాగే తలవదారిలో వెళ్తున్న రెండు లెఫ్ట్ పార్టీల్లో సిపిఎం తీరు విస్తుగొలుపుతోంది. ఈ పార్టీ కొన్ని చోట్ల కాంగ్రెస్తో, ఇంకొన్ని చోట్ల బీఆర్ఎస్తో జతగడుతోంది. మరోవైపు టీడీపీ అంటే ఇంత ఎత్తున లేచే బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల బాబు పార్టీతో పొత్తుకు వెంపర్లాడుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. కాగా నామినేషన్లు మొదలు కావడంతో అభ్యర్థుల ఎంపికను అన్ని పార్టీలు స్పీడప్ చేశాయి. అధికార పార్టీ తరపున రంగంలోకి దిగిన ఇన్ఛార్జ్ మంత్రులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల తుది జాబితాలను సిద్ధం చేసే పనిలో తలమునకలయ్యారు. వచ్చే నెల 2న సీఎం విదేశీ పర్యటన ముగించుకుని రానుండగా అదే రోజు సాయంత్రం బీఫామ్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరడంతో 1-2 రోజుల్లో లిస్టులు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులపై క్లారిటీ రాకపోవడంతో ఆశావహులంతా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుండటంతో చివరి నిమిషంలో టికెట్ దక్కని వాళ్లంతా ఎక్కడ రిబల్స్గా మారుతారోననే టెన్షన్ అధికార పార్టీని వెంటాడుతోంది. సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఎం పార్టీల నడుమ పొత్తు కుదిరింది. చెర్యాల 3వ వార్డుకు సిపిఎంకు కేటాయించగా బీఆర్ఎస్ పాలకవర్గం ఏర్పడితే కోఆప్షన్ పదవిని సిపిఎంకు కేటాయించాలని నిర్ణయించారు. జనగామలో కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్న సిపిఎం అదే అసెంబ్లీ నియోజకవర్గంలోని చెర్యాల మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవడం విశేషం. ఇక మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, సిపిఎం మధ్య పొత్తు కుదిరింది. సిపిఐ పార్టీతోనూ చర్చలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా యేదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 18 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను రిలీజ్ చేసింది. సిపిఐతో పొత్తు చర్చలు కొలిక్కి రాకపోవడంతో మిగిలిన వార్డులను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, సిపిఎం నడుమ పొత్తులు ఖరారయ్యాయి. ఒకవేళ సిపిఐ వస్తే కలుపుకోవాలనే ఉద్దేశంతోనే అభ్యర్థులను ప్రకటించడం లేదని సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ పొత్తులపై 2 రోజులుగా జరిగిన చర్చలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్, సిపిఎం మధ్య పొత్తు ఖరారైంది. ఇదే జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్, టీడీపీ మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతుండగా ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ మధ్య మంతనాలు జరుపుతున్నారు. నల్గొండ కార్పొరేషన్లో బీఆర్ఎస్, సిపిఎం మధ్య పొత్తు ఖరారైంది. బుధవారం 18 మంది అభ్యర్థుల జాబితాను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విడుదల చేయగా వీరిలో ఒకరు సిపిఎం అభ్యర్థి ఉండడం గమనార్హం. వనపర్తి మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్, సిపిఎంతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ 18, 21 వార్డులను సిపిఎంకు ఆ పార్టీ కేటాయించింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి. భూపాలపల్లిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంల మధ్య పొత్తులు కొలిక్కి వచ్చాయి. 24 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో సిపిఐ, సిపిఎంకు 1 వార్డు కేటాయించారు. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా బీజేపీకి 10 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులు ఉన్నారు. దీంతో మిగిలిన వార్డుల్లో బీఆర్ఎస్కు లోపాయికారిగా మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.
నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మద్దూరు, మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల బీజేపీ నుంచి, బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులు నిలిపి సహకరించుకోవాలని ఎన్నికల తర్వాత చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలు పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఉదయం బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఓ ఫామ్ హౌస్లో సమావేశమై చేతులు కలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలిచేందుకు కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అన్ని బాధ్యతలను వారికే అప్పగించారు. ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం, నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో అభ్యర్థుల ఎంపికను స్పీడప్ చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరిందని, కొన్ని చోట్ల బీఫాములు కూడా ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రచార సరళిపై పర్యవేక్షణ కోసం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఓ 10 మంది వరకు కోఆర్డినేటర్లు ఇక్కడి నుంచి అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బస్తీ బాట కార్యక్రమాన్ని పార్టీ నేతలు చేపట్టారు. కొన్ని చోట్ల బీజేపీతో సయోధ్య కుదుర్చుకుని ముందుకు వెళ్తున్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో బహిరంగ సభల లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన చోట్ల కేటీఆర్, హరీష్ రావులు ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పీడ్ పెంచింది. టీడీపీ, జనసేనతో పొత్తుల పంచాయతీ అంతా ఢిల్లీ పెద్దల చేతుల్లోనే ఉందని, జాతీయ నేతలే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. ఈలోగా క్షేత్రస్థాయిలో దూకుడు పెంచేందుకు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలను నియమించి ప్రతిరోజు వారితో సమీక్షలు నిర్వహిస్తున్నారు. టికెట్ల కోసం ఆశావోహం నుంచి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 300 స్థానాల్లో సింగిల్ అప్లికేషన్లు వచ్చాయని, అభ్యర్థులుగా వారు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎనిమిది 850 మందితో కూడిన పూర్తి జాబితాను సిద్ధం చేసి మరో 2-3 రోజుల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోపక్క కనీసం 5 కార్పొరేషన్లు, 30కి పైగా మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా కమల్నాథులు వ్యూహాలు రచిస్తున్నారు. కేడర్లో జోష్ నింపేందుకు నార్త్, సౌత్ తెలంగాణలో 2 భారీ బహిరంగ సభలను ప్లాన్ చేశారు. నిర్మల్, మహబూబ్ నగర్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. సభలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్, భైంసా, బోధన్ లాంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎంఐఎం టార్గెట్ చేసింది. ఆయా చోట్ల ఎలాగైనా మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ పదవులను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ 4 చోట్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే స్థానాలను బట్టి మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ లేదంటే డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లాంటి పదవుల కోసం డిమాండ్ చేసి సాధించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్తో ప్రత్యక్ష పొత్తులు ఉండవని మజ్లిస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ వర్గాల నుంచి ఇదే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ 2 పార్టీల నడుమ పొత్తు ఉండకపోతే ముస్లిం మైనార్టీల ఓట్లు కాంగ్రెస్, మజ్లిస్ మధ్య చీలి ప్రత్యర్థి పార్టీలకు లాభం జరిగే అవకాశం ఉంది. దీంతో నష్ట నివారణకు కాంగ్రెస్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడం, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను స్పీడప్ చేశాయి. నామినేషన్ల దాఖలకు ఈ నెల 30 దాకా గడువుంది. వచ్చే నెల 3 కల్లా విత్డ్రా చేసుకోవచ్చు. ఆలోగా పార్టీలు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి బీఫామ్లు అందజేయాల్సి ఉంటుంది. పార్టీలేవి తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడంతో వార్డుల్లో ఒక్కో పార్టీ నుంచి 4-5 తామే అభ్యర్థులమంటూ ఆయా జెండాలను పట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక అధికార పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దీంతో ఈ గందరగోళానికి తెరదించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 30వ తేదీ కల్లా అభ్యర్థులు ఫైనల్ చేసి లిస్టులు పంపించాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశించారు. దీంతో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసిన ఇన్ఛార్జ్ మంత్రులు తాజాగా బుధవారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఇవి ఇప్పటివరకు